బాగున్నావా? బాగా చెప్పిండ్రా. చిన్నాగిరెడ్డి పాలుగండ పరిపాలన చేసి చిన్నాగిరెడ్డి ఏడుగురా. ఓహో, పావుగొండ పరిపాలన చేసే చిన్నాగిరెడ్డి అంటే నీవేనమ్మా? బలా చక్రవర్తి. 33 గ్రామాలకి మున్సూపు అడిగిన. 33 గ్రామాలకి మున్సూపురెడ్డి. మున్సూపురెడ్డి అవును. 66 గ్రామాలకి హక్కుదారు అడిగిన. 66 గ్రామాలకు హక్కుదారుడు. దీని అర్థమేం రెడ్డప్ప? ఈ చుట్టుపక్కల పదార్థాలకంతా కోర సింహం అంటే నేనే. ఈ చుట్టుపక్కల 16 పుల్లలకి కోర సింహము. ఏం మాట్లాడుతున్నా? సింహము నువ్వా? ఇదేం నాకు పిల్లకి అంటే ఈ చుట్టుపక్కల 16 పుల్లలకి కోర సింహము లాగా బతుకుతున్న చిన్నాగిరెడ్డి అంటే నువ్వే? నేనే. సింహము నువ్వా? లేదా మాకు ఏం కప్పాలనుకుంటున్నాడు? ఎంత ఖుషి అయిపోయాడు అప్ప మీకు. ఇలా దేవుడు మంచి చేయండి అప్ప. 33 గ్రామాలకు మున్సూపురెడ్డి, 66 గ్రామాలకు హక్కుదారుడు. ఈ చుట్టుపక్కల 16 పల్లెలకి గౌరవ సింహములాగా బతుకుతున్న చిన్నాగిరెడ్డి అంటే నీవే? నేనే. అయితే నీ గురించి తెలుసుకుని చాలా ఉంది రెడ్డప్ప. తెలుపప్ప. చిన్నాగిరెడ్డి పాల్గొండ ఏలడానికి రాజ్యం. ఏలడానికి రాజ్యము. అవును. దౌలత్తు దర్బారు. దౌలత్తు దర్బారు. అవునవును. తర్వాత రథము రాజ్యం. రకము రాజ్యం. రాజ్యము. అవును. రాజ్యం అంటే రకం అంటే ఏం? రథం అంటే దుడ్లు అన్నమాట. దుడ్లు. అవును. అంటే నీకు దుడ్లకేం కరువు లేదు. అవునవును. అప్పులకి ఏం నీ వంశమా నీకే పోయా? ఏం అట్లా కుక్కట్లేదు బాగా ఇదే ఎట్లా ఓడిసిరా పన్నాక అంటే నీకు దుడ్లకేం కరువు లేదు. దండిగా దుడ్లు ఉందా? అంత బాగా పోతున్నారా? మరి అంత పెద్ద సావుకార్యా? విశాఖపల్లి రామయ్య గారి పాటల కూసాలు ఎద్దకపోయి ఇంకా సాయిలాజ్ ఉండరా? ఇంకా సాయిలాజ్ ఉండే సాయంత్రం పాలు కొడతాడు. ఎప్పుడు నాకు ఒకరు రా మీరు అయినా మరి ఎట్టి ఒక మాట అంటాడు, ఒక ఏటేస్తాడు. అప్పిచ్చిన్నాడు మా తాత ముత్తాత వాళ్ళే సాకింది. ఏమో ఒక మాట అనేప్పటికే ఒక ఏటేసేపటికి ఎంత సంతోషమా ఆయన ఎట్లా పోయినాడు. ఒకడంతా దాలింపు చెట్ల కుసాలు కట్టే ఇంకా కదా సరే కదా. ఏమి నేర్పా ఏమి కుక్క తెలిసినోడా నేర్పా
ఏమనప్ప ఎట్లా నా కొడుకు చిక్కున్నాక ఈ నా కొడుకు లేప నువ్వు కాదా? సరే లేప ఎట్లా కోట్లకు పోతున్నావు అవును కోట్లకు పోతున్నావు నిజమే పెండ్లాము కోసగట్లలో పంపిస్తాను గుంటాన్న కొట్టేది రాపోరా కొనుక్కొనేస్తాను అక్కడ జేసీబీలో తోడిచ్చేసినాడంట వాడు అప్పుడు చూడట్లా నువ్వు నన్ను మాత్రం కొడతావు వాళ్ళు మాత్రం కొట్టదు ఏమో మా తండ్రి మాట అంటాడు గేటేస్తాడు ఆయన పెద్ద సావుకారు ఒకటో సావుకారు నిజము మా ఊర్లో ఒకటో సావుకారు ఎవరిలా సెక్రటరీలా ఎట్టిగారులా కాదు పరిపాలించే చిన్నారి రెడ్డి నేను కదా ఈ చుట్టుపక్కల పదార్పులంతా సావుకారు అంటే నేనే అవునా అవును పెద్ద సావుకారు నిజమే మరి అంత పెద్ద సావుకారు గాడి కంట్రోలో ఎక్కువచ్చున్నావు నా కొడుకులు ఏమైనా వచ్చా ఏం లేక ఏమి ఇంకేముందప్ప ఎక్కిన ధనమే దిగి ధనమే ఎక్కినా ధనమే దిగి ధనమే కాలు బాగా ఎక్కినా ధనమే దిగి తగ్గిన ధనమే యాడ నువ్వు ఎక్కేదా అదే ధనం మీద అవును బంగారు ఎక్కినా ధనమే తగ్గిన ధనమే నేను ఇంగ్లాండ్ మాట్లాడతాను ఏమి నువ్వు సుమారు ఎట్లా తిరుగుతుందో నాకు తెలుసు ఏ ఇప్పుడు వాటిలో వచ్చి సత్తానంటారు అదే ఎక్కినా ధనమే తగ్గిన ధనమే ధనం అంటే అంశం ధనం అంటే బంగారు అన్నమాట బంగారు అవును ఆడుంది అది బంగారు ఆడుంది అలాగే వజ్రాల్లా మాణిక్యాల్లా చేపించినట్ల కిరీటం ఇది ఓ రామా ఇది వజ్రాలు అవును ఎంత వాసన ఎలా ఎండికే ఇదే రొమ్ముల పథకాలు అయ్యో నీ రొమ్మున పథకాలు అవును అందరూ ఇది కూడా బంగారే ఓహో రామా ఈ నెక్లెస్ అది కూడా బంగారే నెక్లెస్ నెక్లెస్ ఏయ్, ఇది కూడా బంగారే అవునా అవును ఇవి ఎలాడతాను ఏడు డాములు అవి కూడా బంగారే రంగురంగు గజ్జలు అవి కూడా బంగారే రెండు పడ్డాడు ఆ పట్టపు గజ్జి ఇది కూడా బంగారుదే ఇది బంగారు అవునవును టేప్ చుట్టిండావు బంగారు ఎవరన్నా చూసి ఎత్తిపోతే టేప్ చుట్టినాను ఎట్లా కోటకు పోయి తిన్నావు అవును బాగా పోయి తింటే చాలు స్వామి ఏం బతుక్క నీ పొలుకో డిబ్బా భీమ్ తినాలకెళ్ళా నిజమే నిజమే సొసైటీ భీమ్ అంటే అయ్యాలకెళ్ళా అవును ఇంత పొడుగు ఉంటాయి ఇంట్లో భీము ఇంత పొడుగు వీళ్ళమ్మ ఎవరిని పెళ్లి మిగిలిన అనుమతి పెట్టి మితిమింది అండేసి నూకలు కేసి సాగిస్తారు ఎవరమ్మా అబ్బా ఏంపా అంటే నీకే ఎక్కినా జన్మే దిగి తొక్కినా జన్మే అవును ఇంకేముంది అబ్బయ్య రాయి ఏము కర్మ అబ్బా వీర్రాట్లు చూడండి తెలుస్తుందా బాగుంది నాకు బాగానే వస్తుంది అబ్బా ఇంకేముంది అప్ప నీకే రాయి నేను దౌలత్ దర్బార్ తెలిపినాను కదా ఇంకా తెలుపుతాను ఇంద్రా తెలుపా
అప్పా ఏయ్! అప్పా ఏ భారమండ ఎక్కడానికి ఏమి ఉన్నాయి కదా ఏనుగులా అవును మూర్తన్న రాను సార్ ఎక్కడానికి ఏనుగులో అవును ఎక్కడానికి ఏనుగులో అవును తర్వాత సవారీ గుర్రాలు ఉన్నాయి కదా మిద్ది మీద వెనకరంగా వస్తా అనేది ఎంగిరి వాటికి వస్తాను నీ గురుము అప్పా రారి ఎక్కడానికి ఏనుగులు తోడానికి గుర్రాలు తర్వాత పాల్గొండలో గుర్రాలంటే చల్ల వాళ్ళ న్యాయాలు పోల్చిండా గుర్రాల మీద పేది వాటి మీద గుర్రాలు ఉంది వాటి మీద గుర్రాలు ఉంది సన్న వాళ్ళ న్యాయాలు పోల్చిండా గుర్రాల మీద ఏంటి పేది వింటాండవులే సన్నాలు నా కొడుకు నెగైతే నాకేట్లు పెట్టించేది ఇక సన్నాలు న్యాయాలు పంచాయతీలు చేస్తాడు కూడా గురు మీద పేది ఏంపా ఏమి గురు మెక్తావు నువ్వు ఏమెక్క దిగురు పిల్ల గురు బాగా ఎక్కుతావు ఏత నల్ల గురు దొంగ నా కొడుకు నువ్వా ఏంపా ఎవరన్నా పీని ముందు ఇట్లా ఏటేస్తారా అప్పా రారి అట్లయితే నీకు గుర్రాలకేమో కరువులే తర్వాత 6 మంది నాకే కొడుకు కూడా ఉన్నారు కదా ఎందరు కొడుకులు 6 మంది ఎవరికి నాకే ఇద్దరు పోయినా ఇలా వాళ్ళకేం జమీన్లు వద్ద ఇంట్లో 6 జనం కొడుకులు అవును అయ్యో అంత గవర్నమెంట్ కాదు అందరికి రేషన్ కార్డులు ఉంటాయా అంటే అందరికి రేషన్ కార్డు ఆధార్ కార్డు కూడా చెప్తున్నారు కదా అందరికి 6 జనం కొడుకులు ఉన్నారు అట్లా నిజమే సరేలేప్ప ఇంకేముందే 6 మంది కొడుకులు ఉన్నాక 6 మంది కోడాళ్ళు వచ్చినారు కదా 6 మంది కొడుకులు 6 మంది కోడాళ్ళు వాడాళ్ళు అవును అంటే కొడుకులు కట్ట దినాలైనా పెళ్లి అయిందయ్యా అందరికి పెళ్ళిళ్ళకి ఏనలే నీకోగి నీకు బాకీ ఉంది నాకేమి షష్టి పూర్తి ఏం చేసుకుంటుంది 60 ఏళ్ళు వచ్చేస్తారులే పెండ్లమ్మ ఏడా తిప్పుల కుప్పు పెట్టి పసుపు కుంకుమ పెట్టి పోగుదారులు పెట్టి నీ మగ మీద పేడని పూసి నీ దిక్కు మీద దీపు పెట్టి అప్పా అట్లయితే నీకు 6 మంది కొడుకులు 6 మంది కోడాలు అన్ని ఉన్నాయని విలుమిగుతున్నావు నిజమే కానీ నీ పావుగొండ ప్రజలలో సుఖంగా ఉన్నారో లేదు ఒక్కసారి నేను విచారించప్ప పాల్గొన్న ప్రజలంతా సుఖంగా ఉండరు విచారపడ్డావా అలాగే విచారిస్తున్నా మరి పాల్గొన్న ప్రజలంతా సుఖంగా ఉండే విచారించడమా పావుగొండ ప్రజలలో సుఖంగా ఉన్నారు ఈ పావుగొండ రాజ్యమే కదప అంగ కలింగ కాశ్మీర నేపాల భూపాల మగధ మౌర్య గుప్త సామ్రాజ్యాలు అందరూ సుఖోజయంతో వర్ధిల్లుతున్నారు మహాప్రభు తండ్రి పాల్గొన్న ప్రజలంతా సుఖంగా ఉన్నారంటే నా మనసు కూడా సంతోషమే కదా అవును కలారి అప్పా కోతిగిరి కొలుస్తాడి అలంకరించడమా కొత్తగా వెన్న కొలుస్తాడు కస్తూరితో అలంకరించిన కనుక సింహాసం మీద కొలుచుడప్ప అలాగేనా
నాబాయిన కొండమ్మ దేవి అందాలలోని అమృపావతి 7 దాళ్ళ కోసం కదా ఈ అస్తామిస్తున్నారా ఎవరు? ఏ అది ఎవరిని తీసుకురా? ఏయ్ మీ అమ్మని మా అమ్మనే? అవును అటాక్ ఏ అస్తాను తీసుకురా ఇక వచ్చి పని లేట్లు అంటా ఉన్నాయి. ఏమి వచ్చి కుర్రల పిల్లలు ఏం- ఏం చెప్తావంటే నువ్వా? ఏమి 6 జనం కొడుకులు 6 జనం కోడాళ్ళు ఉండే నువ్వు ముసలాడు మీ అమ్మని పిలుచుకురా అంటే ఏయ్ మీ అమ్మని తీసుకురా ఇది గ్యాంగ్కి మా అమ్మ మురికి ఉంటుంది ఆ పిలుచుకోవచ్చు మా అప్పుడు చెప్పులే వెళ్ళా ఎవరు మీ అమ్మ మా అమ్మ మురికి పక్క మొత్తం కాదు ఆ? నాబాయిన కొండమ్మ దేవి అందాల రాణి అమృపావతి 7 దాల్మాడిలా 100 మంది దాతలు ఉయ్యాలుపుతా అంటారు ఓ అట్లా అవును అంటే నీ భార్య నాకే తెలుగుతో సమానం అవును అందుకే మీ అమ్మని పిలుచుకురా అంటున్నా. నిజమే నేను మా అమ్మ అనుకోను పరకలనే పొడుగు కొట్టు ఎవరికి నాకే మా అమ్మని పిలిచింది పరకెత్తుకొని 16 వేస్తాం కొండలోనికి నీ మీసాలు ఎక్కడ పోవున్నా ఏయ్ అమ్మ తోడుకొస్తా ఎవరికిరా ఆహా అమ్మా తల్లి సిలమకొండమ్మ దేవి గోవింద నారాయణ వైకుంఠ వాస అమ్మ రామమ్మ మా శీలమకొండమ్మ. అమ్మ రామమ్మ, శీలమకొండమ్మ. తల్లి రామమ్మ, మా దేవి కొండమ్మ. తల్లి రామమ్మ, మా శీలమకొండమ్మ. మా దేవి కొండమ్మ, పిలుపులు రామ, పిలుపులు అమ్మా తల్లి శీలం కొండమ్మ ఈగ